ప్రైజ్ ది లార్డ్ చిల్డ్రన్. మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? మీ అందరికీ కూడా యేసుప్రభు పరిశుద్ధ నామములో వందనములు చెల్లిస్తున్నాను. ఇప్పుడు మనము న్యాయాధిపతిలో ఏలి గురించి ఇంకా సమూయేలు గురించి నేర్చుకోబోతున్నాం. సో శ్రద్ధగా కూర్చోండి. మీరు మీ తల్లిదండ్రులను కూడా కూర్చోబెట్టుకొని మీరు వినవలసిందిగా మీకు మనవి చేస్తున్నాను. ఏలి గురించి మనం నేర్చుకోవడానికి ముందు వచ్చిన ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధ తండ్రి, మీకు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటాం నాయన. ఇంతవరకు ప్రభావం మీ వీళ్ళందరినీ మీరు కృపలో భద్రపరిచి మీరు కాపాడినందుకే మీకు స్తోత్రం తండ్రి. ఈ సమయాన్ని మీ పరమైన హస్తము సమర్పించుకుంటున్నాం నాయన. మీ వాక్యంలో మేము వెళ్ళుచున్న ముందు ప్రభా మీ సన్నిధి కొరకే మేము కోరుకుంటున్నాము. మీరే మమ్మల్ని నడిపించవలసిందిగా ప్రభా దీంట్లో ఉన్న విషయాలు ప్రభా బిడ్డలకు అర్థమైనట్లు నాయన మీరే నాకు సహాయం చేయండి. నేను చెప్పగలిగినట్టు ప్రభా వాళ్ళు కూడా విన్నట్టు ప్రభా నాయన దాన్ని అర్థం చేసుకున్నట్లు మీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. మీ సన్నిధిని కోరుతూ యేసు ప్రభు పరిశుద్ధ నామమున మేము ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సో న్యాయాధిపతి సమయంలో ఏలి మహాయాజకుడుగాను ఇంకా న్యాయాధిపతిగా కూడా ఆయన ఉన్నాడనమాట. ఆయన ఇశ్రాయేల్ ప్రజల్ని 40 సంవత్సరంలో న్యాయం తీర్చాడు. ఆయనకి 2 కుమారులు ఉన్నారనమాట. వాళ్ళ పేరు ఏంటంటే హోఫ్నీ అండ్ ఫినిహాస్. వాళ్ళు 2 ఉన్నారనమాట. వాళ్ళు కూడా ఏంటంటే ఏలి కుమారులు కాబట్టి వాళ్ళు కూడా యాజకత్వము చేశారు కానీ వాళ్ళు ఎంతో దుర్మార్గులుగా ఉన్నారనమాట. దుష్టకార్యములు చేసే కుమారులుగా ఉన్నారనమాట. ఇశ్రాయేల్ ప్రజలు ఎప్పుడైతే బలియాగంని తీసుకొచ్చి నైవేద్యాలను దేవునికి అర్పించడానికి తీసుకొచ్చినప్పుడు వాళ్ళు చాలా దుష్టకార్యాలని చేసేవాళ్ళు. ఏంటంటే దేవునికి అర్పించవలసిన దాంట్లో ఎలాగ ఉండేదంటే కొన్ని భాగము దేవునికి అతి శ్రేష్టమైనది దేవునికి చెందాలి, అది మొదటిగా చెందింపబడాలి. తీసుకొచ్చిన వాళ్ళ దాంట్లో నుండి కొంత ఏమో యాజకులకు ఇవ్వబడుతుంది, కొంత భాగము తర్వాత ఎవరైతే బలియాగం తీసుకొచ్చారో వాళ్ళకు చెందవలసిన భాగం కూడా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఏం చేసేవాళ్ళు వీళ్ళు చాలా అంటే దుర్మార్గులు అంటే చాలా ఇదిగా ప్రవర్తించేవాళ్ళు అనమాట. వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే వాళ్ళు వచ్చి ముందు దేవునికి అర్పించడానికి క్రొవ్వు చాలా శ్రేష్టమైంది. సో అది దేవునికి ముందుగా అర్పించిన తర్వాత వీళ్ళు భాగాలు వీళ్ళకు ఇస్తారు. కానీ వీళ్ళ మనుషులు ఏంటి చేసేవాళ్ళంటే వీళ్ళ పనివారు ఏం చేసేవాళ్ళంటే ముందే వాళ్ళు వచ్చేసి మాకు ఉడికిన మాంసం మాకు అవసరం లేదు, మాకు పచ్చ మాంసం కావాలా, పచ్చ మాంసమే మా యాజకులు తీసుకుంటారు, ఉడకబెట్టిన మాంసము మా యాజకులు తీసుకోరు అని చెప్పి వాళ్ళు అడిగేవాళ్ళు అనమాట. అప్పుడు అక్కడ వచ్చిన వాళ్ళు ఏమనేవాళ్ళంటే కాదు ముందు దేవునికి అర్పించాలి కదా, క్రొవ్వు దహించబడిన తర్వాత దేవునికి ఇవ్వబడిన తర్వాత మీరు ఎంత కావాలో మీరు అది తీసుకోండి అని చెప్పి లేదు కుదరదు, మా యాజకులు అలాగా తీసుకోరు వాళ్ళు, కాబట్టి మీరు ఇప్పుడే మాకు ఇవ్వండి, పచ్చ మాంసము ఇవ్వండి అని చెప్పి వాళ్ళు చెప్పేవాళ్ళు. వాళ్ళు కాదు అని చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే వాళ్ళు బలవంతంగా మేము తీసుకుంటాం, మీరు ఇప్పుడు ఇస్తారా లేదా, లేకుంటే మేము బలవంతంగా మేము తీసుకుంటామని వాళ్ళ మీద అధికారం చెలాయించాడు అనమాట. తర్వాత ఎప్పుడైతే ఉడకబెట్టే సమయంలో పాట్లో ఉడకబెడతారు కదా, కుండలో ఉడకబెట్టిన సమయంలో వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే 3 ముళ్ళు గల కొంకిని తీసుకొచ్చేవాళ్ళు. కొంకిని తీసుకొచ్చి వాళ్ళలో గుచ్చి, అంటే అది దేవునికి సమర్పించిన ఒక బలి కదా, అది అలా ఎంతంటే ఇంత కూడా ఒక ఘనత ఇవ్వకుండా, దేవునికి ఒక రెస్పెక్ట్ ఇవ్వకుండా వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే వాళ్ళు ఆ కొంకిని తీసుకొచ్చి దాంట్లో గుచ్చి దాంట్లో ఎంత వస్తుందో వాళ్ళ ఇష్టం ఎంత వస్తుందో అది తీసుకొని వెళ్ళిపోయేవాళ్ళు అనమాట. సో ఈ విధముగా చాలా దుష్టకార్యములు దేవునికి విరుద్ధంగా వాళ్ళు చేస్తూ వచ్చారనమాట. అదే కాదు, వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఆ సమయంలో ఇంకా మందిరం కట్టబడలేదు కదా, ప్రత్యక్ష గుడారమే ఉండేది. అది ఎక్కడ ఉండేదంటే షీలోలో ఉండేదన్నమాట. షీలోలో ఉన్నప్పుడు అక్కడ వచ్చేవాళ్ళు, అక్కడ స్త్రీలు వచ్చేవాళ్ళు అనమాట కొంతమంది. అంటే వాళ్ళు ప్రత్యక్ష గుడారంలో సేవ చేసే స్త్రీలు ద్వారం దగ్గరికి వచ్చినప్పుడు ఆ స్త్రీల్ని కూడా వాళ్ళు చెడిపేవాళ్ళు అనమాట. అంటే ఎంత ఘోరమైన పాపం అంటే వ్యభిచారం కూడా వాళ్ళు చేసేవాళ్ళు ఆ స్త్రీలతో. ఎవరు? ఏలి కుమారులు. సో ఈ విధంగా వాళ్ళు చాలా దేవునికి విరుద్ధమైన పాపాలు చేస్తున్నారు. ఎందుకు అలాగా చేస్తున్నారని చెప్తే వాళ్ళు ఏంటంటే దేవుని ఇంకా ఎరుగలేదనమాట. దేవుని ఎవరో, ఆయన పరిశుద్ధుడు, ఆయన గురించిన విషయాలు యెహోవా దేవుని గురించి వాళ్ళు ఎంత మాత్రం కూడా వాళ్ళు తెలుసుకోలేదు కాబట్టి ఇట్లాంటి పనులు చేశారు. మరి ఇలాగ చేశారు కదా, మరి ఏలి ఎవరు? వాళ్ళ తండ్రి కదా. మరి వాళ్ళ తండ్రి అయి ఉన్నాడు, ఆయన మహాయాజకుడు అయి ఉన్నాడు, ఇంకా ఆయన న్యాయాధిపతిగా కూడా ఉన్నాడు. ఇంత ఉన్నప్పటికీ కూడా ఆయన కుమారుల్ని ఆయన సరి అయిన మార్గంలో నడిపించలేదు. ఇప్పుడు ఏం చేశాడు? వాళ్ళు ఆ పిల్లలు విచ్చలవిడిగా వెళ్ళిపోయారనమాట. సో వాళ్ళు ఏంటంటే ఇదంతా తినడం కొరకు తాగడం కొరకు వాళ్ళు ఏంటంటే వాళ్ళు దేవుని సేవ
వాళ్ళ సొంత అంటే వాళ్ళ లైవ్లీహుడ్ కొరకు అంటే వాళ్ళ కడుపుని నింపుకోవడానికి మరి వాళ్ళ దురాశల్ని నెరవేర్చుకోవడానికి వాళ్ళు వాడుకుంటున్నారు. అలాంటి పరిస్థితిలో ఏలి ఏం చేసి ఉండాలి, ఆయన వాళ్ళ పిల్లల్ని సరైన మార్గంలో నడిపించి ఉండాలి. వాళ్ళు కూడా యాజకులు కదా, మరి ఆయన గోత్రం నుండి వచ్చిన వాళ్ళంటే వాళ్ళు కూడా యాజకులు. మరి యాజకులు ఉన్నప్పుడు వాళ్ళ కుమారుల్ని నడిపించవలసిన బాధ్యత ఎవరికి ఉంది? తండ్రికి ఉంది. కానీ ఆయన వాళ్ళని సరి అయిన పద్ధతిలో క్రమశిక్షణ వాళ్ళకు నేర్పించలేదు, దేవుని భయభక్తి వాళ్ళకి నేర్పించలేదు. సో ఈ విధంగా వాళ్ళు వెళ్తున్నప్పుడు ప్రజలు వచ్చి అంటే దీన్ని బట్టి ఏంటంటే ప్రజలకు కూడా ఏంటంటే దేవుని సన్నిధిలో వచ్చి దేవునికి బలి అర్పించడానికి కూడా వాళ్ళకు అసహ్యం అనిపించిందంట. ఎందుకు అలాగ అనిపించిందంటే వాళ్ళకు ఏంటి దేవునికి మనం తీసుకొస్తున్నాము, కానీ ఈ యాజకులు ఏం చేస్తున్నారు, ఈ విధంగా దుష్టకార్యం చేసి మరి దేవునికి అర్పించడానికి ముందే వీళ్ళు వచ్చి వాళ్ళ భాగంని తీసుకుపోవడానికి వస్తున్నారు. కాబట్టి మేము దేవునికి అర్పించడానికి కూడా మాకు మనసు లేదు అని చెప్పేసి షీలోకి రాకుండానే వాళ్ళు ఉండిపోతున్నారు అనమాట. అంటే ఏమవుతుంది ఇక్కడ మనం చూస్తే, ఇప్పుడు యాజకులు ఎలాగ ఉండాలి, దేవునికి ప్రజల్ని దేవుని దగ్గరికి తీసుకురావాలి కదా, దేవుని దగ్గరికి తీసుకురావాలి. కానీ దేవుని దగ్గరికి తీసుకురాకుండా దేవుని దూరం చేస్తున్నారు వీళ్ళు ప్రజలు ఏమైపోతున్నారు, వాళ్ళు అక్కడ రావడానికి కూడా దేవుని దగ్గర వచ్చి ఆరాధించుకోవడానికి కూడా వాళ్ళకి మనసు లేకుండా అయిపోతుంది అనమాట. సో ఆ విధంగా వాళ్ళు చేస్తున్నారు కాబట్టి ఇంకా ప్రజలు కూడా దేవుని నుండి దూరం అయిపోతున్నారు, ఇంకా దేవుని సన్నిధికి రాకుండా వాళ్ళు దూరం అయిపోతున్నారు. ఇంకా బలి అర్పించడానికి కూడా వాళ్ళు ముందుకు రాకుండా వాళ్ళు చేస్తున్నారనమాట. ఇదంతా అయిపోయిన తర్వాత వాళ్ళు చేసే పనులన్నీ అంత విని ఏలి ఏమంటున్నాడు, వాళ్ళ పిల్లల్ని పిలిచాడు అనమాట. పిలిచి మీరు కుమారులారా అని చాలా బాగా చెప్తున్నాడు, కుమారులారా మీరు చేసేది ఏంటో అది బాగలేదు, కాబట్టి మీరు ఇలాగ చేయకూడదు. మీరు ఇలాగ చేస్తే ఇప్పుడు మీరు అంటే ఒక మనిషికి విరుద్ధంగా ఇంకొకరు పాపం చేస్తే ఎవరో ఒక యాజకుడో ఎవరో ప్రార్థన చేసి వాళ్ళ కొరకు విన్నపం చేయొచ్చు. కానీ దేవునికే విరుద్ధంగా, యెహోవా దేవునికే మీరు విరుద్ధంగా పాపం చేస్తే ఎవరు మీ కొరకు విజ్ఞాపన చేస్తారు? ఇది చాలా తప్పు, ఇలాగని మీరు చేయకూడదు అని చెప్పేసి ఆయన ఒక మాట చెప్తాడు. కానీ వాళ్ళు ఎంత మాత్రం కూడా వినట్లేదు, తండ్రి మాట కూడా వినకుండా వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకునే పోతున్నారు. కానీ ఈ విధంగా వెళ్తూ ఉంటున్న సమయంలో ఒక దైవజనుడు వస్తాడనమాట. ఎవరి దగ్గరికి? ఏలి దగ్గరికి వచ్చి ఆయన ఏం చెప్తాడంటే ఆయన దేవుడి నుండి వచ్చిన వాక్కుని ఆయనకు వినిపిస్తున్నాడు. అది మనకు ఎక్కడ దొరుకుతుందంటే 1 సమూయేలు 2వ అధ్యాయము 27వ వచనం నుండి మనం చదువుకుందాం. అంతటా దైవజనుడు ఒకడు ఏలి యొద్దకు వచ్చి ఇట్లా నేను యెహోవా నిన్ను గూర్చి సెలవిచ్చినదేమనగా, నీ పితరుని ఇంటివారు ఐగుప్తు దేశం నుండి ఫారో ఇంటిలో ఉండగా నేను వారికి ప్రత్యక్షమైతిని. అతడు నా ముందర ఏఫోదును ధరించి నా బలిపీఠము మీద అర్పణము ధూపమును అర్పించుటకై నాకు యాజకుడు అగునట్లు ఇశ్రాయేలీలు గోత్రముల నుండి నేను అతనిని ఏర్పరచుకుంటుని. ఇశ్రాయేలీలు అర్పించిన హోమావస్తులన్నిటినీ నీ పితరుణ్ణి ఇంటి వారికి ఇచ్చుతాను. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు అనమాట, మీరు ఐగుప్తులో ఉన్నప్పుడు నేను ఏం చేశాను, ఏర్పరచుకున్నాను. ఎవరిని? లేవి గోత్రం వాళ్ళని. సో వాళ్ళకి ఇవ్వవలసిన భాగం నేను వాళ్ళకి ఇచ్చాను. తర్వాత 29వ వచనంలో చూస్తున్నాం, నా నివాస స్థలమునకు నేను నిర్మించిన బలి నైవేద్యములను మీరెలా తృణీకరించుతున్నారు? మిమ్మును క్రొవ్వబెట్టుకున్నట్టుకై నా జనులగు ఇశ్రాయేలీలు చేయు నైవేద్యములలో శ్రేష్ఠ భాగములను పట్టుకొంచు నాకంటే నీ కుమారులను నువ్వు గొప్పగా చేయుచున్నావు అని దేవుడు చెప్తున్నాడు. అంటే ఏమంటున్నాడు ఆయన, అంత మంచి క్రొవ్వు పదార్థములంతా కూడా మీరు తీసుకొని మీరు ఏమైపోతున్నారు, బాగా లావైపోతున్నారు. ఇంకా నాకన్నా నువ్వు ఎక్కువగా నీ కుమారులకి ఏమొస్తున్నావు, నువ్వు ఇంపార్టెన్స్ని ప్రాముఖ్యతని నువ్వు ఇస్తున్నావని దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు. ఎవరితో? డైరెక్ట్ ఏలితోనే ఒక దైవజనుడు వచ్చి మాట్లాడుతున్నారు అనమాట. నీ ఇంటి వారును నీ పితరుని ఇంటి వారును నా సన్నిధిని యాజకత్వము జరిగించుదురని యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నను, ఇప్పుడు అది నా మనసునకు కేవలము ప్రతికూలమైనను ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. కావున యెహోవా వాక్కు ఏదనగా, నన్ను గణపరచు వారిని నేను గణపరచుదును, నన్ను తృణీకరించువారు తృణీకారము పొందుదరు అని దేవుడు చెప్పాడన్నమాట. సరే, నేను ఈ గోత్రంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఏంటి, నాకు సేవ చేస్తారని నేను చెప్పాను. కానీ ఇప్పుడు ఏమని చెప్పబోతున్నానంటే, నన్ను గణపరిచిన వారిని నేను గణపరుస్తాను, నన్ను తృణీకరించిన వారిని నేను కూడా ఏం చేస్తాను, తృణీకారం వాళ్ళు కూడా పొందుతారు అని చెప్పేసి దేవుడు ఏలితో మాట్లాడాడు. అంటే ఇప్పుడు ఏంటంటే వీళ్ళు ఏం చేశారు, దేవుని బలి అర్పించడంలో అన్ని విషయాల్లో వాళ్ళు ఏం చేస్తారు, దేవుడిని బలియాగంని కూడా వాళ్ళు ఏం చేస్తారు, తృణీకరించారంటే దేవుని తృణీకరించినట్టు తెలుస్తుంది. సో ఆలకించుము,
రాగల దినములలో నీ బలమును నీ పితరుని ఇంటి బలమును నేను తక్కువ చేతును, నీ ఇంట ముసలివాడు ఒక్కడును లేకపోవును అని దేవుడు చెప్తాడు. అంటే ఆయన దినము అంటే ఆయన బలము తగ్గిపోతుంది. ఇంకా అంటే బలం ఎక్కువ ఉన్నవాళ్ళు ఎక్కువ కాలము జీవిస్తారు. సో బలము తగ్గిపోతుంది కాబట్టి ముసలి వాళ్ళు ఎవరు కూడా లేకుండా మధ్యలోనే వాళ్ళు చనిపోవడము జరుగుతుంది అని దేవుడు చెప్పాడనమాట. యెహోవా ఇశ్రాయేలులకు చేయదలిచిన మేలు విషయంలో నా నివాస స్థలమునకు అపాయము కలుగుట నువ్వు చూతువు. ఎప్పటికని నీ ఇంట ముసలివాడు ఉండడు. దేవుని నివాస స్థలంలో అపాయంగా జరుగుతుంది. ఎందుకు? వీళ్ళని బట్టి. ఎందుకంటే దేవుడు తీర్పు తీర్చుతున్నాడు కాబట్టి దేవుని నివాస స్థలంలో అపాయము జరుగుతుంది. అది కూడా నువ్వు చూస్తావు. ఎప్పటికీ నీ ఇంట్లో ముసలివాడు ఎప్పుడు ఉండడు అని చెప్తున్నట్ట. ఇంకా ముందుకు వెళ్తే కూడా మనం ఏమని చూస్తామంటే అందరూ మీ ఇంట్లో ఉన్న వాళ్ళు అందరూ కూడా ఏమైపోతారు, యంగర్ ఏజ్లోనే వాళ్ళందరూ కూడా చనిపోతారు. ముసలి వాళ్ళ వరకు ఉండరు. అలాగ ఉంటే కూడా వాళ్ళు ఏమైపోతారంట, వాళ్ళకు దుఃఖం కలిగించిన వాళ్ళగా, తల్లి తండ్రికి దుఃఖం కలిగించేవారుగా, మళ్ళీ వాళ్ళ హృదయంలో ఎంతో బాధ కలిగించేవారుగా వాళ్ళు ఉంటారని కూడా దేవుడు వాళ్ళతో చెప్తున్నారు. సో ఈ విధంగా దేవుడు ఇంకొక ముందుకు చదివితే 36 వరకు మనము చదవచ్చు. సో ఇదంతా కూడా ఏంటంటే ఒక గొప్ప తీర్పుని దేవుడు వాళ్ళ కొరకు నియమించాడు. ఎప్పుడైతే మనం పాపం నిమిత్తం మనం పశ్చాత్తాపడి దేవుని వైపు తిరగమో కాలం దేవుడు ఇస్తాడు, సమయం ఇస్తాడు. కానీ దేవుడు ఏం చేస్తాడంటే వార్నింగ్ లేకుండా వాళ్ళని పూర్తిగా నాశనం చేయడానికి రాలేదు. కానీ దేవుడు వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి కూడా వాళ్ళు ఎప్పుడైతే దేవుని మార్గంలో నడవలేదో అప్పుడు ఏమైందంటే దేవుని చేతిలో పడడము చాలా చాలా భయంకరమైన విషయం అన్నమాట. ఆయన దహించి అగ్ని అయి ఉన్నాడు కాబట్టి ఆయన పరిశుద్ధ స్థలంలో మరి ఈ విధమైన పాపములు చేస్తున్నప్పుడు అప్పుడు దేవుడు దాన్ని భరించలేక నాశనంకు వాళ్ళని అప్పగించాడు అనేది మనము చూసుకుంటున్నాం. సో ఈ విధంగా ఒక్క విధంగా మనం చూస్తే వీళ్ళందరూ కూడా ఏమైపోతారు, పూర్తిగా నశించిపోతారని చెప్తున్నారు. ఇక 35వ వచనం కూడా మనం చూస్తే దేవుడు ఏమంటున్నాడు, తర్వాత నమ్మకమైన ఒక యాజకుని నేను నియమింతును, అతడు నా యోచన బట్టి నాకు అనుకూలమాగ యాజకత్వము జరిగించును, అతనికి నేను నమ్మకమైన సంతానమును పుట్టింతును, అతడు నా అభిషిక్తుని సన్నిధిని ఎప్పటికని యాజకత్వము జరిగించును అని ఇది కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఒక సైడ్లో మనం చూస్తే అంటే మహాయాజకత్వం చేసి అక్కడ ఏమైపోతుంది, అక్కడ తగ్గిపోతుంది, అంత కూడా తీర్పు వచ్చేస్తుంది. కానీ తీర్పుతోనే దేవుడు వదిలేయలేదు. కానీ ఇక్కడ మనం చూస్తే ఇంకా ఏమంటున్నాడు, ఒక వాగ్దానం కూడా ఇస్తున్నాడు అనమాట. ఆ వాగ్దానం ఏంటంటే ఇంకొక యాజకుని నేను నియమింతును కదా. ఒక సైడ్లో మనం చూస్తే ఒక నాశనము, ఒక తీర్పు. కానీ ఇక్కడ సైడ్ చూస్తే ఒక వాగ్దానం. ఆ వాగ్దానం కూడా దేవుడు ఇస్తున్నాడు. వాగ్దానం కూడా దేవుడు ఏం చేశాడు, ఒక వాగ్దానం కూడా దేవుడు ఇస్తున్నాడు. సో ఒక సైడ్లో మనం చూస్తే ఒక సైడ్లో ఏమవుతుంది, ఒకటి తగ్గిపోతుంది, ఇంకొక ప్లేస్లో ఇంకొకటి స్టార్ట్ అవుతుంది అనమాట. సో మనం ఇక్కడే చూస్తే 26వ వచనంలో మనం చూస్తే బాలుడగు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయానందును మనుషుల దయానందును వర్ధిల్లుచుండెను. ఇక్కడ ఒక సైడ్లో చూస్తే దేవుడు ఇది ఒక విధంగా ఎక్కడ నెరవేర్చబడుతుంది అనేది మనం చూస్తే దేవుడు ఇప్పుడు వాగ్దానం ఇచ్చాడు కదా, ఇంకా ఒక యాజకుని నేను నియమిస్తానని దేవుడు చెప్పాడు. సో అది ఎక్కడ నెరవేర్చబడుతుంది అంటే మనం బైబిల్లో చూస్తే అన్నీ కూడా ఒక్క దాంట్లోనే నెరవేర్చబడదు. అంటే ఇప్పుడు ఇమ్మీడియట్గా ఏం జరుగుతుంది, కానీ తర్వాత సంపూర్ణంగా ఎక్కడ జరుగుతుంది అనేది మనము చూసుకోవాలన్నమాట. ఈ ప్రాఫెసీ వచ్చిన సమయంలో ఏమవుతుంది, సో ఇంకొక యాజకుని నేను తయారు చేస్తానని దేవుడు చెప్పాడు. ఆ యాజకుడు ఎవరంటే ఆ యాజకుడు సమూయేలే అని చెప్పవచ్చు. కానీ సమూయేలు పూర్తిగా కాదు, ఆయన దేవుని చిత్తంని అంతవరకు ఆయన చేశాడు. అది కాకుండా ఆయన యాజకత్వం చేశాడు, ఆయన దేవునికి లోబడినాడు, అన్ని విధాల్లో చాలా ప్రార్థన పరుడు ఆయన సమూయేలు కదా. ఇదంతా కూడా సమూయేలులో జరిగింది. కానీ ఆయన పిల్లలు ఇక్కడ చెప్పినట్టు ఆయన పిల్లల్ని వాళ్ళ సంతానంను పుట్టింతును, వాళ్ళు నమ్మకమైన సంతానం అని చెప్పాడు. కానీ సమూయేలు సంతానం కూడా నమ్మకంగా వాళ్ళు కూడా లేరు అనమాట. సో కొన్ని థింగ్స్ మాత్రం దీంట్లో కొన్ని మనం తీసుకొచ్చి ఏంటంటే ఆయన సమూయేలుని దేవుడు ఆయన స్థలంలో లేపారని మనం చూడవచ్చు. దాని తర్వాత మనం చూస్తే 1 రాజులు 2వ అధ్యాయము 27వ వచనంలో ఇంకొక విషయం రాయబడింది. తర్వాత సొలొమోను అబ్యాతారును యెహోవాకు యాజకుడుగా ఉండకుండా తీసివేసెను. అందువలన యెహోవా ఏలి కుటుంబీకులను గూర్చి షీలోహులో ప్రమాణము చేసిన మాట నెరవేరెను. ఇది ఎక్కడ నెరవేర్చబడుతుందని మనం చూస్తే అబ్యాతారు కూడా ఏంటంటే ఆయన కూడా ఏలీ కుటుంబం నుండి వచ్చినవాడు అనమాట. సో సొలొమోను సమయంలో ఆయన ఏం చేశాడంటే అబ్యాతారును తీసివేశాడు.
యాజకత్వం నుండి తీసివేసి ఆయన స్థలంలో ఇంకొకరిని పెట్టారనమాట. అంటే వీళ్ళ కుటుంబం నుండి ఒకరిని తీసివేయడం అని ఉంది కదా, షిలోహులో ఉన్న ఏలి కుటుంబీకుల నుండి ఆయన తొలగిపోయారనమాట, తీసివేసేశారు. ఇక్కడ మనం 35వ వచనంలో మనం చూస్తే, ఇదే మొదటి రాజులు 2:35లో మనం చూస్తే, మరియు రాజు అబ్యాతారునకు బదులుగా యాజకుడైన సాదోకును నియమించను. సో అబ్యాతారుకు బదులుగా ఎవరిని నియమించాడు? సాదోకుని నియమించిందిగా మనము చూస్తాం. సో వీళ్ళు ఇప్పుడు ఏలి ఎవరి సైడ్ నుండి వచ్చాడంటే, అహరోనుకి 4 కుమారులు కదా, నాదాబు, అబిహు, ఎలియాజరు, ఇత్తమార్. సో ఈయన ఏలి అంటే ఇత్తమార్ నుండి వచ్చినవాడు కాబట్టి ఇత్తమార్ నుండి వచ్చిన ఈయన ఏలి కుమారుడైన అబ్యాతారుని తీసివేసేసి దేవుడు ఇప్పుడు జాదోకుకి ఇచ్చారనమాట. అది జాదోకు ఎవరంటే ఎలియాజార్, అంటే ఆరోను 3వ కుమారుడైన ఎలియాజార్ వాళ్ళ సంతతి నుండి వచ్చినవాడు, ఆ కుటుంబం నుండి వచ్చినవాడు అన్నమాట. సో ఈ విధంగా దేవుడి వాక్యము ఎప్పుడు కూడా ఏమవుతుందంటే తప్పకుండా నెరవేర్చబడుతుంది. ఆ సమయంలో కొంతకాలం అయినప్పటికీ, అంటే ఇప్పుడు యాజకుడు ఏలి తర్వాత ఎవరు వస్తారు? సమూయేలు వస్తాడు కదా, సమూయేలు తర్వాత ఎవరు వస్తారు? రాజుల కాలం స్టార్ట్ అయిపోతుంది. సో సొలొమోను సమయంలో ఇది జరిగిందనమాట. ఇక్కడ ఈ వాక్యము, ఈ ప్రాఫెసీ పూర్తిగా వీళ్ళలో నెరవేర్చబడిందని మనము చూడగలం అనమాట. దీని తర్వాత ఏం జరిగింది అని మనం చూస్తే, సమూయేలు గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. సమూయేలు ఎవరంటే ఎల్కనాకును హన్నాకును జన్మించిన కుమారుడైన సమూయేలు. హన్నా అంటే ఎల్కనాకు 2 భార్యలు, ఒకటి హన్నా, ఇంకొకటి పెనీనా. సో హన్నాకు పిల్లలు లేరు కానీ పెనీనాకు పిల్లలు ఉన్నారు. సో పెనీనా ఎప్పుడు ఆమెను బాధ పెడుతూ ఉంది. ఎప్పుడైతే వాళ్ళు దేవుని సన్నిధికి వస్తారో, వాళ్ళు చాలా మంచివాళ్ళు, అంటే ఎల్కనా చాలా మంచివాడు. సో ఆయన ఎప్పుడైతే దేవుని సన్నిధికి వాళ్ళ కుటుంబాన్ని తీసుకొచ్చి వాళ్ళు బలి అర్పించడానికి వస్తారో, అప్పుడు పెనీనా అనే ఆమె ఏంటి, హన్నాని ఎప్పుడు బాధ పెట్టించి నీకు పిల్లలు లేదని చెప్పేసి తృణీకరించి ఉందన్నమాట. అలాంటి సమయంలో ఆమె చాలా బాధపడుతూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటుంది అనమాట. అప్పుడు ఏలియే మహాయాజకుడు అప్పుడు ప్రార్థన చేసుకున్నప్పుడు ఏలి ఏం చూస్తాడంటే ఆమెను చెప్తాడనమాట, నువ్వు ఎందుకు ఇలాగా మద్యం తాగేసి నువ్వు అలాగ ఉన్నావు, నువ్వు ఎందుకు అలా చేసినావు అంటే, అప్పుడు ఆమె అంటుంది, నేనేమి స్ట్రాంగ్ డ్రింక్ నేనేమి తీసుకోలేదు, కానీ నేను నా దుఃఖంని, నా హృదయంని, నా ఆత్మని, ఆ హృదయాన్ని దేవుని సన్నిధిలో నేను కుమ్మరిస్తున్నానని చెప్పినప్పుడు సరే అని చెప్పేసి ఆయన ఆశీర్వదిస్తాడు. నువ్వు ఏమి ఆశపడ్డావో దాన్ని నువ్వు పొందుకుంటావని. ఆమె ఏమని ప్రార్థన చేస్తుందంటే, నాకు ఒక కుమారుణ్ణి ఇవ్వండి ప్రభువా, నాకు కుమారుణ్ణి ఇస్తే ఆయనని మీకే అంకితం చేస్తాను అని చెప్పి ప్రార్థన చేస్తుంది. సో తర్వాత వాళ్ళు సంతోషంగా, ఎప్పుడైతే ఏలి ఆమెను ఆశీర్వదిస్తాడో ఆమె సంతోషంగా వెళ్ళిపోతుంది. తర్వాత ఆమెకి ఒక కుమారుడు జన్మిస్తాడు. సో ఆయనకు సమూయేలు అని పేరు పెడుతుంది. సమూయేలు అంటే హర్డ్ ఆఫ్ గాడ్ అంటే దేవుడు విన్నాడు అని అర్థం. అంటే ఆమె ప్రార్థన దేవుడు విన్నాడు. ఇంకొక అర్థం కూడా ఉంది, అది నేమ్ ఆఫ్ గాడ్, దేవుని నామం అని కూడా దానికి అర్థం ఉందన్నమాట సమూయేలు అంటే. సో ఆ విధంగా ఆ కుమారుడు అంటే పాలు మర్చిన తర్వాత ఆ కుమారుని తీసుకొచ్చి ఏలి దగ్గరికి ఆమె వదిలిపెట్టి ఆమె వెళ్ళిపోతుంది అనమాట. సో ఎల్కనాను, హన్నాను. సో ఈ కుమారుడు సమూయేలు ఇంకా ఏలి దగ్గరే సేవ చేస్తూ ఉన్నాడు అనమాట. దేవునికి సేవ చేస్తున్నాడు. అంటే చిన్న బాలుడు ఆయనకు చిన్న పనులు ఆయనకు అప్పగించినప్పుడు అంత కూడా ఆయన చేసేవాడు అనమాట. ఏంటంటే ప్రత్యక్ష గుడారం ఒక ద్వారంని తెరవడము, ఇంకా దీపం ముట్టించడము, ఇంకా ఏలికు సేవ చేయడము, ఇంకా అన్ని మాటలు ఆయన మంచిగా ఆయన దేవునికి లోబడుతూ ఆయన చేస్తూ వచ్చాడనమాట. సో ఆ విధంగా చేస్తూ వచ్చే సమయంలో ఏలి కూడా ఆయన చాలా ప్రేమించాడు. ఆయన కుమారులు ఆయన మాట వినలేదు, కానీ ఈయన మాట అయితే సమూయేలు అయితే వినేవాడు అనమాట. సో ఒక దినము ఏమైందంటే, ఆయన పడుకున్నప్పుడు ఆయనకు ఒక స్వరం వినిపించింది. సమూయేలు అని దేవుడు పిలిచాడు అనమాట. పిలిచినప్పుడు ఆయన ఏం చేశాడు, సమూయేలు నన్ను పిలుస్తున్నారు కదా, ఏలి అంటే ప్రధాన యాజకుడి నన్ను పిలుస్తున్నారని చెప్పేసి పరిగెత్తుకొని పోయి, నేను ఇక్కడ ఉన్నాను, చెప్పండి చిత్తం ఏంటి, మీరు పిలిచారు కదా అని చెప్తే, నేను పిలవలేదు అని చెప్తాడు. నువ్వు వెళ్ళి పడుకో అంటే మళ్ళీ వెళ్ళి పడుకుంటాడు. ఆ విధంగా 3 సారి ఆ విధంగా ఒక స్వరం వినిపిస్తుంది. అప్పుడు ప్రతిసారి ఆయన ఏమంటాడు, ఏలి అంటాడు, నేను పిలవలేదు అంటాడు. సో 3వసారి ఏమంటాడంటే, నువ్వు వెళ్ళు, ఇది ఆయనకు అర్థమైందనమాట, యెహోవా దేవుడే ఆయనని పిలుస్తున్నారని చెప్పేసి. సో యెహోవా దేవుడే పిలుస్తున్నారు కాబట్టి నువ్వు చెప్పు, నేను మీ దాసుడైన నేను వింటున్నాను, ఆలకిస్తున్నాను, సెలవు ఇవ్వండి అని చెప్పుమని చెప్పారనమాట. సో ఎప్పుడైతే ఆయన వెళ్ళి పడుకున్నాడు, మళ్ళీ దేవుడు సమూయేలు అని 2 సారి పిలిచారనమాట. అప్పుడు సమూయేలు ఇమీడియట్గా ఎలాగ ఏలి నేర్పించాడో ఆ విధంగానే చెప్పాడు, మీ దాసుడు వింటున్నాను, ఆలకిస్తున్నాను, చెప్పండి ప్రభు అని చెప్తే, అప్పుడు దేవుడు
కొన్ని విషయాలు ఆయనకు చెప్తారనమాట. సో ఈ విధంగా ఆయన ఏలి గురించే చెప్తారు. అది 1 సామ్యూయలు 3వ అధ్యాయము 11 నుండి 14 వరకు రాయబడి ఉందన్నమాట. అప్పుడు దేవుడు ఆయనకు బయలుపరుస్తాడనమాట. ఏలి గురించిన విషయాల్ని ఆయనకు బయలుపరుస్తాడు. ఈయన చిన్న బాలుడే. మరి ఏలి ఎలాంటి వాడు? ఆయన చాలా వృద్ధుడు, దృష్టి కూడా మందమైంది. ఇంకా ఆయన చాలా అంటే లావుగా ఉంటాడనమాట. ఇప్పుడు వాళ్ళ కుమారులు తీసుకొచ్చి ఇచ్చిన ఆ భోజనము, క్రొవ్వు అన్నీ మంచిది, ఫ్రై చేసిన మాంసము అన్నీ తీసుకొని తిని బాగా లావెక్కాడనమాట. సో ఆయన గురించిన విషయాల్ని ఇప్పుడు దేవుడు చిన్న బాలుడైన సమూయేలుకు దేవుడు బయలుపరుస్తున్నాడు. అప్పుడు ఆయన ఏమంటాడంటే, అంతటా యెహోవా సమూయేలుతో ఈలాగు సెలవించెను, ఇశ్రాయేలులో నేనొక్క కార్యమును చేయబోచున్నాను, దానిని వినువారందరూ చెవు గింగురుమనును. ఆ దినమున ఏలి యొక్క ఇంటి వారిని గురించి నేను చెప్పినదంతయు వారి మీదికి రప్పింతును, దాని చెయ్య మొదలుపెట్టి దాన్ని ముగింతును. తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకొని చున్నారు అని తాను ఎరిగియు వారిని అడ్డగించలేదు గనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధింతునని నేను అతనికి తెలియజేయుచున్నాను. కాబట్టి ఏలి ఇంటివారు దోషమునకు బలి చేతనైనను నైవేద్యము చేతనైనను ఎన్నటికి ప్రాయశ్చిత్తము చేయబడదని నేను ప్రమాణపూర్వకంగా ఆజ్ఞాపించుతుంది అని చెప్పాడు అనమాట. వాళ్ళ పిల్లలు ఆ విధంగా శాపగ్రస్తులుగా చేసిన పనులన్నీ చేసినప్పటికీ కూడా ఈయన ఏలి ఎలాంటి అది పట్టించుకోలేదు. కాబట్టి వాళ్ళకు వచ్చే శిక్షని నేను తప్పకుండా వాళ్ళకు చేస్తాను, నేను మొదలుపెట్టి దాన్ని ముగిస్తాను కూడా అని చెప్తున్నాడు. అంటే ఇది ఏంటంటే, మొదటిగానే ఆయన దైవజను ద్వారా ఒక ప్రవచనం వచ్చింది ఆయనకు, ఏలికే డైరెక్ట్గా చెప్పాడు. కానీ ఏలి వినలేదు. ఇప్పుడు దాన్ని నేను అది కంప్లీట్ చేయబోచున్నానని చెప్పేసి ఆయన ఏం చేస్తున్నాడంటే సమూయేలుకు చెప్పుచున్నాడు అనమాట. సో ఆ విధంగా చెప్పినప్పుడు సమూయేలు అయితే బాలుడు కదా, ఆయనకి ఏం తెలియదు. ఆయన ఏ విధంగా చెప్పాలా ఇది అని కూడా ఆయనకు తెలియట్లేదు. కాబట్టి ఆయన మామూలుగా ఆయన చిన్న పనులు చేసుకుంటున్నాడు అనమాట ఉదయం అయినగానే. సో అప్పుడు ఏలి వచ్చి ఆయనను అడుగుతాడనమాట, ఏంటి మీకు దేవుడు యెహోవా నీకు ఏం బయలుపరిచాడు అని చెప్తే, అప్పుడు నువ్వు తప్పకుండా నాకు చెప్పాలా, దేన్ని కూడా నువ్వు ఏం చేయొద్దు, దేన్ని కూడా నువ్వు మరుగు చేయొద్దు అని చెప్పినప్పుడు ఆయన ఉన్నదంతా కూడా ఆయనకు చెప్పేస్తాడనమాట. అదంతా చెప్పినప్పుడు ఆయన ఏమంటాడంటే, దేవుని చిత్తము ఏదైతే జరగని, ఆయన యెహోవా కదా, ఆయన చిత్తము జరగని అని చెప్పేసి అది దేవునికి అప్పగించేస్తాడు ఏలి. సో ఈ విధంగా ఏలిలో ఎలాంటి మార్పు రాలేదు. సమూయేలుకి దేవుడు తను తాను ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. ఈ విధంగా మనం చూస్తే ఇప్పుడు సమూయేలు కూడా ఏమైపోయాడు, ఒక ప్రవక్తగా ఆయన బయలుపరచబడుతున్నాడు అనేది మనము చూడగలం. సో ఫిలిస్తీయులు ఇశ్రాయేల్ ప్రజల మీద దాడి చేయడానికి వచ్చారన్నమాట. అప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు చాలా భయపడిపోతారు. అప్పుడు భయపడిపోయినప్పుడు కొంతమంది వాళ్ళు యుద్ధం చేయడానికి వాళ్ళ మీద వస్తారు, మరి కొంతమంది చనిపోతున్నారు. సో వాళ్ళు ఏం చేశారంటే, మనము యెహోవా దేవుని మందసంని మనం తీసుకొస్తే అప్పుడు దేవుడు మనకేమిస్తాడు, జయమిస్తాడు అని అనుకున్నారన్నమాట. అంటే ఇది ఒక సూపర్స్టిషన్ కాదు కదా, దేవుని మందసము వచ్చేసింది మాత్రం దేవుడు కార్యం చేసేస్తాడు కాదు. దేవుడు పరిశుద్ధమైన దేవుడు కదా, ఇదేమి ఏదో ఒక నమ్మకం అనేది కాదు. దేవుడు పరిశుద్ధమైన దేవుడు, ఎక్కడ పరిశుద్ధత ఉందో అక్కడే దేవుడు ఉంటాడు. పరిశుద్ధత లేని చోట్ల దేవుని మహిమ ఉండదు. సో దేవుని మందస్సం అయితే దేవుని మహిమ ఉంటుంది అక్కడ. కానీ వీళ్ళు ఏమనుకున్నారు, దేవుని మందస్సం తీసుకురాగానే ఏమైపోతుంది, పూర్తిగా మనకు జయం దొరికిపోతుంది అని అనుకున్నారు. సో మందసంని తీసుకొచ్చారు. ఆ మందసం దగ్గర ఎవరు ఉన్నారు, వాళ్ళిద్దరు ఉన్నారు, హోఫ్ని ఫినిహాస్, వాళ్ళిద్దరు కూడా ఉన్నారనమాట. సో వాళ్ళు అది మందసంని తీసుకొచ్చి పాళయంలో తీసుకొస్తున్నారు. తీసుకొచ్చిన తర్వాత ఏమవుతుందంటే, ఇశ్రాయేల్ ప్రజలు చాలా సంతోషపడుతున్నారు. అబ్బో దేవుని మందసం వచ్చేస్తుంది, మనకు జయం వచ్చేస్తుందని చాలా వాళ్ళకు ఒక ధైర్యం వచ్చేస్తుంది అనమాట. సో ఆ సమయంలో ఏమైందంటే, ఫిలిస్తీయులు భయపడిపోతారన్నమాట. అమ్మా దేవుడు వచ్చేసాడా, ఇక దేవుని సన్నిధి అంటే దేవుని మందసం వచ్చేసిందంటే ఇశ్రాయేల్ ప్రజల దేవుడు ఎంతో గొప్ప దేవుడు, వాళ్ళ ఐగుప్తు నుండి వీళ్ళని విడిపించాడు, గొప్ప గొప్ప కార్యాలు చేశాడు. సో ఆ గొప్ప దేవుడు ఇప్పుడు మన దగ్గరికి వాళ్ళ పాళయంలో వచ్చారంటే మనకి ఇంకా ఓటమే అని వాళ్ళు అనుకొని వాళ్ళు భయపడిపోతారన్నమాట. కానీ ఏమవుతుందంటే అక్కడ జరిగింది వేరే విషయం. ఏమైందంటే అక్కడ ఇశ్రాయేల్ ప్రజలకు చాలా పెద్ద ఓటం జరిగింది. 30,000 మంది వరకు చనిపోయారు, హతమైపోయారు అనమాట. తర్వాత అదే కాకుండా దేవుని మందస్సాన్ని కూడా వాళ్ళు ఏం చేసేసారు, పట్టుకున్నారు.
ఎవరు? ఫిలిస్తీన్లు. దేవుడిచ్చిన ప్రవచనము, ఆ ప్రవచన ప్రకారంగా ఒక అపాయం వస్తుందని చెప్తున్నాడు కదా, నా సన్నిధిలో అపాయం వస్తుంది, అది నువ్వు కళ్ళారా చూస్తావని చెప్పాడు. సో అదేవిధంగా దేవుని మందసంని వాళ్ళు ఏం చేశారంటే పట్టుకొని వాళ్ళు తీసుకుని ఫిలిస్తీన్ల చేతులకి వెళ్ళిపోతుంది. కానీ అపజయం ఎవరికి వస్తుంది? ఇశ్రాయేల్ ప్రజలకు. ఎందుకు? బికాస్ ఆఫ్ దిస్, ఈ యాజకుల్ని బట్టిను, ఇంకా ఏలీని బట్టి, మరి ఆ విధమైన పరిస్థితిని బట్టి, వాళ్ళు దేవుని మార్గంలో నడవకుండా ఉండడాన్ని బట్టి ఈ విధంగా జరిగింది. దేవుని మందసము పట్టుబడిన తర్వాత ఏమవుతుందంటే అక్కడ యుద్ధము బాగా తీవ్రంగా జరుగుతుంది. తర్వాత హోఫ్ని, ఫినిహాస్ వాళ్ళిద్దరు కూడా ఒకే దినము మరణిస్తారనమాట. ఇది కూడా దేవుని ప్రవచనం ప్రకారంగానే వాళ్ళు ఒకటే దినంలో చనిపోతారు అని, అది గుర్తు నీకు అని చెప్తాడనమాట దేవుడు. సో అదేవిధంగా వాళ్ళిద్దరు కూడా ఒకటేసారి చనిపోతారు. అది చనిపోయిన తర్వాత ఫినిహాస్ వాళ్ళ భార్య ఉంది కదా, ఆమె తన భర్త చనిపోయాడు అని ఆమెకు తెలిసిపోతుంది. తర్వాత అదే సమయంలో ఆమెకి ఏమిటి, వాళ్ళకు కుమారుడు పుడతారనమాట. ఆ కుమారుడు పుట్టినప్పుడు ఇంకా దేవుణ్ణి మందసం కూడా పట్టబడిందని చెప్పినప్పుడు ఆమెకు తెలిసినప్పుడు ఆమె ఏమని పేరుస్తుందంటే ఆ కుమారునికి ఇక్కాబోద్ అని పేరుస్తుంది అనమాట. ఇక్కాబోద్ అంటే దేవుని మహిమ తొలగిపోయిందని అర్థం. సో ఎప్పుడైతే దేవుని మహిమ ఇశ్రాయేల్ ప్రజల నుండి తొలగిపోయిందో ఇంకా అక్కడ ఏమీ లేదు, అక్కడ వాళ్ళకి దొరికింది ఏమీ లేదు. ఇశ్రాయేల్ ప్రజల ప్రత్యేకత ఏంటంటే దేవుని సన్నిధి వాళ్ళతో ఉండడమే, లేకపోతే వాళ్ళు కూడా మామూలు మనుషులుగానే అయిపోతారు. దేవుని మహిమ వాళ్ళ దగ్గర నుండి వెళ్ళిపోయిందని చెప్పేసి ఆమె ఫినిహాస్ భార్య చెప్పి మరి ఆమె కూడా మరణిస్తుంది అనమాట. దీని తర్వాత ఒక వ్యక్తి ఈ సందేశం అంతా తీసుకొని ఏలీ దగ్గరికి వస్తాడనమాట. ఏలీ దగ్గరికి వచ్చి ఇలాగా దేవుని మందసము పట్టబడింది, ఇంకా ఆయన కుమారులు ఇద్దరు మరణించారు, ఇంకా ఓటం జరిగింది, ఈ విషయాలంతా కూడా చెప్పడానికి ఆయన పరిగెత్తుకొని వస్తాడనమాట. వచ్చినప్పుడు ఏలీ అక్కడ కూర్చుంటే ఆయన దగ్గరికి వచ్చి ఈ విధంగా చెప్తాడనమాట. ఈ విధంగా మీ ఇద్దరు కుమారులు మరణించారు, ఇంకా ఇశ్రాయేల్ ప్రజలు అక్కడ ఓడిపోయారు, ఇంకా దేవుని మందసం కూడా, యెహోవా మందసం కూడా పట్టబడింది. ఎప్పుడైతే యెహోవా మందసం పట్టబడిందని ఆయన విన్నాడో ఆయన చాలా బాధపడి ఆమె ఏమైపోయాడంటే ఆయన కూర్చున్న సీట్లో నుండి తల కింద అంటే ఇట్లా వెనకకి పడి ఆయన చనిపోతాడనమాట. ఆయన మెడ ఇరిగిపోతుంది అనమాట. సో ఒకటే దినంలో ఏలీ కుటుంబంలో ఎన్ని మరణాలు జరిగినాయి అనమాట. అంటే వాళ్ళ కుమారులు ఎవరైతే దుర్మార్గంగా బిహేవ్ చేశారో ఆ ఇద్దరు కుమారులు చనిపోతారు, ఫినిహాస్ భార్య చనిపోతుంది, ఏలీ కూడా చనిపోతాడు, ఇంకా దేవుణ్ణి మందసం పట్టబడుతుంది, ఇంకా ఇశ్రాయేల్ ప్రజలకు ఒక చాలా పెద్ద ఓటము జరిగింది అనేది మనము చూస్తాం. సో ఇదంతా కూడా ఎందుకు జరిగిందంటే ఈ విధంగా వాళ్ళు చేసిన పనిని బట్టి వాళ్ళు దేవునికి ఇష్టంగా వాళ్ళు జీవించలేదు కాబట్టి ఆ విధంగా అది జరిగిందని మనము చూస్తాం. సో మనం ఇప్పుడు ఈ రోజుల్లో కూడా మనం చూడగలం. సో చాలామంది పాస్టర్స్, దేవుని సేవకులు అనుకునే వాళ్ళు కూడా వాళ్ళు ఏంటంటే వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు బాగానే సేవ స్టార్ట్ చేసుకుంటారు. తర్వాత వాళ్ళ పిల్లల్ని వాళ్ళు దేవుని తెలుసుకోకుండా అప్పటికి వాళ్ళని కూడా తీసుకొచ్చి ఆ సేవలో పెట్టేస్తారనమాట. వాళ్ళు దేవుని మార్గంలో నడుస్తున్నారా లేదా అదంతా చూడకుండా వాళ్ళని పెట్టేయడం ద్వారా అక్కడ ఏంటంటే దేవుని మహిమ ఏమైపోతుంది, దేవుని మహిమ అక్కడి నుండి తొలగిపోతుంది. సో దేవుని మహిమ తొలగిపోయినప్పుడు వాళ్ళు ఏంటంటే లోక ప్రకారమైన ఒక సంఘంగా అది నిలబడుతుంది అనమాట. సో అలాంటి స్థలంలో దేవుడు ఉండడు. మన జీవితంలో కూడా మనం కూడా ఈ నూతన నిబంధనలో మనమే మనము యాజకులుగా దేవుడు మనల్ని పిలిచాడు, యాజకులుగాను దేవుడు మనల్ని పిలిచాడు. సో మన జీవితాలు కూడా మనము చక్కపరచుకోవాలి. మన పిల్లలకి మనం ఏ విధంగా నేర్పించాలా, ఇప్పుడు మీ తల్లిదండ్రులను మీకు నేర్పించాలా, మీరు కూడా ఒకరోజు మీరు తల్లిదండ్రులు అయినప్పుడు మీరు కూడా మీ పిల్లల్ని ఏంటంటే దేవుని మార్గంలో నడిపించడం మీ బాధ్యత అయి ఉంటుందన్నమాట. సో దేవుని మార్గంలో నడిపించే బాధ్యత తల్లిదండ్రికి చాలా ఉంది అని మనము తెలుసుకోవాలి. లేకుంటే వాళ్ళు కూడా ఏమైపోతారు, శాపగ్రస్తులుగా మనం కూడా అయిపోతామన్నమాట. సో తల్లిదండ్రులకు కూడా బాధ్యత ఉంది, పిల్లలకు కూడా బాధ్యత ఉంది. ఎవరి పాపము వాళ్ళ మీదకే వస్తాయి అనమాట. దేవునికి విరుద్ధంగా పాపం చేస్తే అది చిన్న సామాన్యమైన విషయం కాదనమాట. సో వీళ్ళు ఎంతగా వాళ్ళు దేవుని నామాన్ని తృణీకరించారో అంతగా వాళ్ళు తృణీకారము పొందారు. ఇంకా దేవుని సన్నిధిలో ఎంత మాత్రం కూడా ఇంకా సేవ చేయడానికి కూడా వాళ్ళని ఆ స్థాయిలను కూడా దేవుడు వాళ్ళని తొలగించాడని మనము చూడగలం అనమాట. దేవుడు ఏమన్నాడు, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుతును, నన్ను తృణీకరించిన వాళ్ళు తృణీకారము పొందుదరని చెప్పినట్లు ఈ విధంగా ఏలీ కుటుంబం అందరూ కూడా నాశనం అయిపోయారనమాట. దాని తర్వాత ఏలీ తర్వాత సమూయేలు, ఇశ్రాయేల్ అంతల్లో కూడా సమూయేలు ఒక ప్రవక్తగాను, ఇంకా ఒక న్యాయాధిపతిగాను, ఇంకా యాజకుడుగాను ఆయన నియమింపబడినాడు అనమాట. సో దేవుడు ఆయనకు బయలుపరచడము, మరి దేవుని భయభక్తితో ఆయన దేవుని సేవ చేస్తూ వచ్చాడనమాట. తర్వాత ఆయన న్యాయంతో
ఆయన న్యాయం చేసేవాడు. ఇశ్రాయేల్ ప్రజలకందరికీ కూడా యథార్థంగా ఆయన న్యాయం చేశాడనమాట. ఆయన మరణించే వరకు కూడా ఆయన దేవునికి నమ్మకంగా ఉన్నాడు. సమూయేలు ఏం చేశాడు, దేవుని దగ్గరికి ప్రజల్ని తీసుకురావడానికి దేవుడు ఆయనకు సహాయం చేశాడనమాట. మన మొదటి సమూయేలు 7వ అధ్యాయము 3వ వచనం నుండి మనం చూస్తే, సమూయేలు ఇశ్రాయేలీయులందరితో ఇట్లా, నేను పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మళ్ళుకొని ఎడల అన్య దేవతలను ఇంకా అష్టరోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిస్తీన్ల చేతిలో నుండి మిమ్మను విడిపించును అని ఆయన సమూయేలు ఇశ్రాయేల్ ప్రజలకు చెప్పారనమాట. అంతటా ఇశ్రాయేలీయులు బయలు దేవతను అష్టరోతు దేవతలను తీసివేసి యెహోవాను మాత్రమే సేవించరు. చూసారా, సమూయేలు ఈ విధంగా వాళ్ళని దేవుని వైపు నడిపించాడనమాట. అంతటా సమూయేలు ఇశ్రాయేలీయులందరినీ మిస్పాకు పిలువనంపుడి, నేను మీ పక్షమున యెహోవాను ప్రార్థన చేతునని చెప్పగా వారు మిస్పాలో కూడికొని నెల్లు చేడి యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములైనమని ఒప్పుకుండ్రి. మిస్పాలో సమూయేలు ఇశ్రాయేలీయులకు న్యాయము తీర్చుచు వచ్చాను. సో ఈ విధంగా ఆయన ఏం చేశాడంటే ఇశ్రాయేల్ ప్రజలందరినీ కూడా ఆయన ఏం చేశాడు, దేవుని దగ్గరికి నడిపించాడు. ఇంకా అన్య దేవతలు వాళ్ళని అన్నిటిని కూడా వాళ్ళు తొలగించుకొని దేవుని సన్నిధిలో వాళ్ళు సమర్పించుకున్నారు. ఈ విధంగా ఆయన ఏంటంటే వాళ్ళని నడిపిస్తూ వాళ్ళకి న్యాయం తీరుస్తూ ఇంకా దేవుని వాక్యంని వాళ్ళకి చెప్పి వాళ్ళని నడిపించాడనమాట. సో ఈ విధంగా వాళ్ళు ఉన్నప్పుడు కానీ ఒక విషయం ఏమైందంటే, సమూయేలు పెద్దవాడైపోయిన తర్వాత, వయసు పెరిగిన తర్వాత వాళ్ళ కుమారులు ఏం చేస్తారు, వాళ్ళ తండ్రి మార్గంలో వాళ్ళు నడవకుండా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకు ధనాశ ఎక్కువ వచ్చేస్తుంది అనమాట. ఆ విధంగా వాళ్ళని ఆయన న్యాయాధిపతులుగా వాళ్ళని నియమించాడు అనమాట. సో అప్పుడు ఎప్పుడైతే వాళ్ళ న్యాయాధిపతులుగా వాళ్ళు నియమింపబడినారో వాళ్ళు ఏం చేస్తారంటే అనేక ప్లేసెస్కి వెళ్ళి వాళ్ళు ఏం చేస్తారు, న్యాయం తీర్చడం మొదలుపెట్టారు. న్యాయం తీర్చడం మొదలుపెట్టినప్పుడు వాళ్ళు ఎవరైతే ఎక్కువ డబ్బులు ఇచ్చే వాళ్ళకు ఏం చేస్తారంటే వాళ్ళు న్యాయంని త్రిప్పివేస్తారనమాట. సత్యాన్ని త్రిప్పివేసి అన్యాయంగా న్యాయం తీర్చారు. సో ఆ విధంగా వాళ్ళు తీర్చారు కాబట్టి ప్రజలు ఏం చేస్తారు, ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేస్తారంటే, మాకు ఇలాంటి వ్యక్తులు మాకు ఏమొద్దు, ఇప్పుడు మీకైతే వయసు ఎక్కువైపోయింది, మీ పిల్లలు మీ కుమారులు ఇంకా దేవుని మార్గంలో నడవట్లేదు, వాళ్ళు అన్యాయం చేస్తున్నారు కాబట్టి అంటే ఇశ్రాయేల్ ప్రజల్లో ఉండే పెద్దలందరూ కూడా కూడుకొని ఈ విధంగా సమూయేలుతో చెప్పారనమాట. సో కాబట్టి మీరు ఏం చేయాలి, మాకు ఒక వేరే ఇతరుల దేశంలో ఏ విధంగా రాజులు వాళ్ళని నడిపిస్తున్నారో అదేవిధంగా మాకు కూడా ఒక రాజుల్ని నియమించండి, మీరు ఏర్పరచండి. అప్పుడు మేము కూడా ఆ విధంగా ఆయన మా కొరకై మా పక్షంగా యుద్ధం చేస్తాడు. ఎందుకంటే మాకు ఎవరు లీడర్ లేదు కాబట్టి మా పక్షంగా యుద్ధం చేయడానికి మాకు ఒక రాజుని మీరు నియమించండి అని చెప్పేసి సమూయేలుతో చెప్తారనమాట. అప్పుడు సమూయేలు ఏం చేస్తారంటే, ఆయనకు చాలా దుఃఖం కలిగింది. అఫ్కోర్స్ ఆయన కుమారులు అయితే దేవుని మార్గం నడవట్లేదు, కానీ దేవుడు ఇంకొక న్యాయాధిపతిని లేపుతాడు కదా అని చెప్పేసి ఆయనకు ఎంతో బాధ కలిగి దేవుని దగ్గర ప్రార్థన చేస్తాడు. సో ఎప్పుడైతే అలాంటి పరిస్థితులు వస్తాయో మనం ఏం చేయాలా, దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. అప్పుడు ఆయన దేవుని దగ్గర ప్రార్థన చేస్తాడు. అప్పుడు దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏమన్నాడంటే, ఇశ్రాయేల్ ప్రజలు నిన్ను కాదు విసర్జించింది, కానీ నన్నే విసర్జించారు. కాబట్టి నువ్వేం బాధపడకుండా నువ్వేం చేయి, నీవు ఒక రాజుని నియమించు, వాళ్ళు చెప్పిన ప్రకారంగా ఒక రాజుని నియమించమని దేవుడు ఆయనతో చెప్పారనమాట. సో ఆ విధంగా కొంతకాలమైన తర్వాత దేవుడు మరి సమూయేలు ద్వారా సౌలుని ఏర్పరచుకున్నాడు. ఆయనని మొదటి రాజుగా సౌలు బెన్యామీను గోత్రం నుండి సౌలుని ఎన్నుకున్నాడు అనమాట. సౌలు దేవుని చిత్తాన్ని 2 సంవత్సరం వరకే చేశాడనమాట. తర్వాత ఆయన చేశాడు, దేవుని మార్గం నుండి తొలగిపోయాడు, ఆయన సొంత ఇష్టము చేసుకున్నాడు అనమాట. అప్పుడు దేవుడు ఇంకొక వ్యక్తిని కూడా దేవుడు ఏర్పరచుకున్నాడు. ఆయన ఎవరంటే, ఆయన హృదయానుసారుడు అయిన దావీదుని కూడా ఏం చేశాడు, సమూయేలే అభిషేకించాడు. సో సౌలు మొదటి రాజు అయిన సౌలుని కూడా సమూయేలే అభిషేకించాడు. తర్వాత రెండో రాజు అయిన దావీదుని కూడా సమూయేలే అభిషేకించాడు. సో సమూయేలు ఏమయ్యాడంటే అంటే న్యాయాధిపతి సమయంలో ఆయనే లాస్ట్ న్యాయాధిపతి అనమాట, ఆఖరి న్యాయాధిపతి ఆయనే ఉన్నాడు. మరి ఆయన ప్రవక్తగాను, మరి ఆయన ఒక యాజకుడుగును సేవ చేశాడు, నమ్మకంగా చేశాడు. ఆయన జీవితం వరకు ఆయన నమ్మకంగా చేసి ఆయన తర్వాత మరణించడం మనము చూస్తున్నాం. సో ఈ విధంగా దేవుడు సమూయేలుని కూడా వాడుకున్నాడు అనేది మనము చూసుకున్నాం. సో నెక్స్ట్ లెసన్లో మనం చూస్తే
మనము రాజుల గురించి మనం నేర్చుకున్నాం. సో ఇంతవరకు మనము ఇది 5th పార్ట్ 5 కదా. ఈ పార్ట్ 5లో మనము ఇంతవరకు న్యాయాధిపతుల గురించి మనము నేర్చుకున్నాం. సో ఇప్పుడు ఈ లాస్ట్లో మనం చూస్తే మీకు క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటాయి. ఆ డిస్క్రిప్షన్ బాక్స్లో మీరు చూసుకోండి క్వశ్చన్ ఆన్సర్స్. దాంట్లో నుండి మీరు దానికి జవాబులు రాయాలి. ఇంకా మీరు చదువుకోవాల్సిన అన్ని బైబిల్ నుండి మీరు చదవండి. మరి తర్వాత దానికి జవాబులు రాయండి. మీరు ఇదంతా కూడా మనం చూస్తే న్యాయాధిపతుల ద్వారా ఏ విధంగా దేవుడు కార్యం చేశాడనేది మనము చూసుకోగలం. సో ఇంతవరకు మనము న్యాయాధిపతిది లెసన్ అయిపోతుంది. ఒక చిన్న ప్రార్థన చేసుకొని మనం ముగించుకుంటాం. పరిశుద్ధ దేవ, మీకు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు ప్రభా నాయన మీరు మా తోడు ఉండి ప్రభా అనేక విషయాలు మీరు మాకు నేర్పించారు ప్రభా. ఏలి గురించి నువ్వు ప్రభా ఆయన కుమారుల గురించి మరి మాకు నేర్పించారు ప్రభా నాయన. ఏ విధంగా మేము ఎంతో జాగ్రత్తగా మేము జీవించాలనే విషయాల్ని ప్రభా మీరు మాకు తెలియపరిచినందుకే మీకు స్తోత్రం నాయన. సమయంలో వాళ్ళకి ప్రభా నాయన మేము మీకు నమ్మకంగా ఉండి అంత మరకు నాయన మీ మార్గం నడవడానికి విషయాలు కూడా మీరు మాకు నేర్పించినందుకే మీకు స్తోత్రం తండ్రి. నాయన వినిన బిడ్డలందరూ కూడా మీరు దీవించండి నాయన. వాళ్ళకు ఆత్మీయ విషయాలు దీంట్లో ఉన్న వాటిని ప్రభా నాయన మీరే తెలియపరచమని ప్రార్థిస్తున్నాం. ఇంకా అనేక నాయన బాలుడైన సమయాల వల్ల అనేక పిల్లలు ప్రభా నాయన మీ కొరకు నాయన మనం రాబోయే దినాల్లో సేవ చేసి మిమ్మల్ని మహిమపరచడానికి మీరు సహాయం చేయమని నాయన. ఈ సమయం అంతా కూడా మీ బలమైన హస్తులను సమర్పించి మమ్మల్ని నడిపించినందుకే మీకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.